విశాఖపట్నంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై తెలుగుదేశం నాయకులు కార్యకర్తల దాడి పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. వేర్వేరుగా ట్వీట్లను పోస్ట్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందంటూ డెక్కన్ క్రానికల్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం టీడీపీ నాయకుల ఆగ్రహానికి కారణమైంది. వాళ్ళు డీసీ ఆఫీస్పై దాడి చేసి బోర్డును తగలపెట్టేశారు. దినపత్రిక కాపీలను కాల్చివేశారు. ఈ దాడి పట్ల నారా లోకేష్ స్పందించారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా డెక్కన్ క్రానికల్ ఈ కథనాన్ని ప్రచురితం చేసిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆదేశానుసారం ఈ కథనాన్ని వండివార్చిందని విమర్శించారు. పక్షపాతంతో కూడిన వార్తలను రాసిన బ్లూ మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఘటనపై వైఎస్ జగన్ స్పందించారు. ఈ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. టీడీపీని గుడ్డిగా అనుసరించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించే మీడియాను అణిచివేయడానికి టీడీపీ చేసిన మరో ప్రయత్నమని జగన్ వ్యాఖ్యానించారు. నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.